అందరికీ నమస్కారం. ఏంటమ్మా ఒకటే కూర చేశావు? చిన్నప్పటి నుంచి 2 వెరైటీలు లేనిదే నాకు ముద్ద దిగదని నీకు తెలుసు కదా అని అన్నాడు రామరాజ భూపతి కూతురుతో. రాజహరణాలు రద్దయి ఉన్న ఆస్తులన్నీ క్రమక్రమంగా పోయిన పిమ్మట కూతురింట్లోనే ఉండిపోయాడాయన. ఆ మాటకొస్తే అతడు వియ్యంకుడు రాజమహేశ్వర బహదూర్. అతని కొడుకు భూపేంద్ర వర్మ కూడా ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆమె భర్తని, మామగారిని, తండ్రిని పోషిస్తూ ఉంది. మా అమ్మ మిమ్మల్ని బాగా చెడగొట్టింది నాన్న అని అంది సచీదేవి. భూపతి ఆశ్చర్యపోయి ఇందులో చెడగొట్టడం ఏముంది అని అన్నాడు. అదెలా? వయసులోనే 2 కూరలు అలవాటు చేసింది. అయినా ఒక పెళ్ళాం సరిపోలేదా ఏమిటి? కూరలో కారంలా మాటల్లో ఘాటు కూడా బాగా పెరిగింది. ఘాటు కాదు, వాస్తవం. నీది జమీందారీ వంశం కదా. మీ తాత 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పుకున్నారు. మీ నాన్న 3, మీకు 2. మీ వంశంలోనే సెకండ్ సెటప్లు ఉన్నట్లుగా ఉంది. నీ సెటైర్ అర్థమైంది, కానీ మీ అమ్మ నాకు సెకండ్ సెటప్ కాదు, మీ అమ్మని గౌరవంగా పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు. మీ అమ్మని అన్న పదాన్ని నొక్కి పలుకుతూ, నాన్న ఒక్క ప్రశ్న, సూటిగా సమాధానం చెప్పండి. మొదటి భార్య ఉండగా మా అమ్మని ఎందుకు చేసుకున్నారు? గిన్నెలు సర్దుతూ ప్రశ్నించింది. అలా అడిగావు, బాగుంది. చెయ్యి కడుక్కుంటూ అన్నాడు. మీ పెద్దమ్మ దగ్గర నాకు సుఖం లేదమ్మా. 25 ఏళ్ల వయసులోనే ఆమెకి డయాబెటీస్, బీపీ, థైరాయిడ్. కావాలంటే విడాకులు ఇవ్వచ్చు, కానీ నేనివ్వలేదు. అందరూ ఏమనుకుంటారో అని ఇవ్వలేదా? ఆ మాటలకి భూపతి ఒక్కసారిగా ఆవేశపడి, సమాజానికి భయపడే వంశం కాదు మాది అని గట్టిగా అరిచాడు. సంసారానికి పనికిరాదు అన్న కారణంగా పెళ్ళాన్ని వదిలివేయటం మానవత్వం కాదు. అందుకనే విడాకులు ఇవ్వలేదు. అంటే ఇంట్లో సుఖం లేకపోతే సీక్రెట్గా మరో వ్యక్తిని ఉంచుకోవటం కన్నా 2వ పెళ్లి బెస్ట్ అంటారు అని అంది. భూపతి గర్వంగా నవ్వి, బతికితే రాజాలా బతకాలి, సీక్రెట్ లైఫ్ చీకటి బతుకు, పిరికోళ్ల పని అని అన్నాడు. సచీదేవి తేలికగా ఊపిరి పీల్చుకొని, బాగా చెప్పారు నాన్న అని అంది. చీకటి బతుకు నాకిష్టం లేదు. మీ అల్లుడితో నాకేమాత్రమూ సుఖం లేదు. ఇంట్లో సుఖం లేకపోతే 2వ పెళ్లి చేసుకోవచ్చు అని అన్నారు. కాబట్టి రమేష్ అనే కుర్రవాడిని 2వ పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని అంది. మీ పేరు? మ్యారేజ్ రిజిస్టర్ ముందుకు తోస్తూ అడిగాడు. సచీదేవి సార్. ఈ పేరు ఎక్కడో విన్నానే అని అన్నాడు రిజిస్టర్ సంశయంగా. ఇందులో భార్య మహాపతివ్రత, మొగుడు మాత్రం ఆడవాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, సంతకం పెడుతూ అంది. ఆ సందర్భం ప్రస్తావనని పట్టించుకోకుండా ఈ సచీదేవి పేరు ఇంకా ఎక్కడో విన్నానే అని అంటూ సచీదేవిని పరిశీలనగా గమనించి, నిన్నెక్కడో చూసినట్లుగా ఉందమ్మా అని అన్నాడు రిజిస్టారు. ఈ మధ్యే సార్. నా పెళ్ళి రిజిస్టర్ చేయించుకున్నా కదండి, చూసే ఉంటారు అని అంది. రిజిస్టర్ నిర్ఘాంతపోయాడు. డబుల్ రోల్ కాదండి. నేనప్పుడు రాజాతో, ఇప్పుడు రమేష్తో. రిజిస్టర్ గబాల్న పుస్తకాన్ని వెనక్కి లాక్కుంటూ, 2 రోజుల క్రితం ఒకడిని, తర్వాత ఇతన్ని చేసుకుంటున్నావా? ఒకరికి విడాకులు ఇవ్వకుండా చేసుకోవటం నేరము అని అన్నాడు. అవునా? మరి మొదటి పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా మగాడు 2వ పెళ్లి చేసుకున్నాడు, దాన్ని పెళ్ళనరా? సెకండ్ సెటప్ అంటారు, అది చెల్లదు అని వెటకారంగా అన్నాడు. మన మతంలో చెల్లదా? ఏ మతంలోనూ చెల్లదా? మిగతా మతాలు వదిలిపెట్టు, మన మతంలో మాత్రం చెల్లదు. మగాడు 4గురిని చేసుకుంటే చెల్లుతుంది. ఆడది 2 చేసుకోవాలంటే మాత్రం ప్రపంచంలోని ఏ మతంలోనూ చెల్లదు. రిజిస్టర్ నమస్కారం చేసి, తల్లి, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న వాడిని. నాకిలాంటి తార్కికమైన, నిర్మాణాత్మకమైన సందేహాలు, వాటి సమాధానాలు తెలియవు. దయచేసి నన్ను వదిలిపెట్టు అని అన్నాడు. ఊహించినట్లే ఆ రోజు రాత్రి భర్తతో పెద్ద గొడవైంది. భర్త రాజా భూపేంద్ర వర్మ మెడ పట్టుకొని చంపేయబోయాడు. ఆమె వెనక్కి తగ్గలేదు. 2వ పెళ్లికి అడ్డు పెడితే ఒప్పుకునే వరకు పెళ్ళాన్ని మగాళ్ళు ఇలాగే హింసిస్తారు కదా అని అంది మెడ దగ్గర రాసుకుంటూ.
ఇంకొకటైతే చంపేసేవాడే. అయినా బంగారం లాంటి మొగుడునుంచుకొని నీకు ఇదేం పోయే కాలమే? బంగారం కాదు, రోల్డ్ గోల్డు. నీకు 1000 మంది ఆడవాళ్లతో పరిచయం ఉండగాలేనిది నాకింకో మగాడితో ఉంటే తప్పేంటి? తప్పా తప్పున్నారా? వెళ్ళి అడగవే. నువ్వు చేసేది కరెక్ట్ అని ఒక్కడంటే ఒప్పుకుంటాను. ఎవరినడగను? పెళ్ళాం పిల్లలతో పిక్నిక్కి వెళ్ళి పిల్లలతో బోట్ షికారు చేసి ఊటీలో బొటానికల్ పార్క్లో పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పి తిరిగింటికి రాగానే గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి 4 రోజులు చాలా మిస్ అయ్యాను డియర్, రేపు సాయంత్రం కలుద్దామా అని అంటారు చూడు, వాళ్ళని అడగనా? నువ్వు చెప్పింది ఒక్క మాట అర్థమైతే నీ చెప్పుతో కొట్టు. అయినా ఇప్పుడు నీకిక్కడ ఏం తక్కువైందే? ప్రేమ. ప్రేమ తక్కువైతే ఆడవాళ్ళందరూ నీలానే చేస్తున్నారా? ఆడవాళ్ళేం చేస్తున్నారో నాకు తెలియదు. మగవాళ్ళు మాత్రం ఇంట్లో ప్రేమ దొరకటం లేదని సెక్రటరీలను క్యాంపులకు తీసుకెళ్తున్నారు. సీక్రెట్ సెటప్లు పెట్టుకుంటున్నారు. ఆఫీస్ స్టఫ్ అని అంటున్నారు. లివింగ్ టుగెదర్ అని ఎంజాయ్ చేస్తున్నారు. దాన్నే రంకుతనం అంటారు. అలా అనకూడదని రెండో పెళ్లి చేసుకుంటున్నాం అని అంటున్నారు. భూపేంద్రకి షాక్ తగిలినట్లే ముఖం వివర్ణమైంది. దాన్ని ఆమె పట్టించుకోకుండా ఇంట్లో వంట బాగోలేకపోతే హోటల్కి వెళతాము, దానికి ముసుగేసుకొని పరదా కప్పుకొని ఎందుకు వెళ్ళటం? అందుకే రెండో పెళ్ళన్నది. ఇద్దరిని మెయింటెన్స్ చేస్తావా? ఏ మగాడు ఫ్రెండులా మెయింటెన్స్ చేయటం లేదు? అప్పటి వరకు మౌనంగా వింటున్న ఆమె మామ కల్పించుకొని, అమ్మా మా పరువు తీయకు, మా వాడికి విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకో అని అన్నాడు. మరి అమ్మని పెళ్లి చేసుకోబోయే ముందు మా నాన్న పెద్దమ్మకి ఎందుకు విడాకులివ్వలేదు? ఎందుకు మా అమ్మని ఉంచుకున్నాడు అని అడిగింది. పక్కనే ఉన్న తండ్రి ఆ మాటలకి ఒక్కసారిగా కుర్చీలో నుంచి ఆవేశంగా లేచి, నీకు వాతం కమ్మిందే వాతం అని గట్టిగా అరిచాడు. మీరందరూ ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మగాడు ఇంట్లో సాంబార్ అన్నం, బయట బిర్యానీ తింటే తప్పులేదు, కానీ ఆడది తింటే తప్ప? ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు సినిమా చూసిన జనం ఇద్దరి మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం ఎందుకు చూడరు? ఆమె వాదనకి ముగ్గురు మగాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మామగారు ఆమె దగ్గరికొచ్చి, చూడమ్మా, అధిక కామాన్ని పైత్యమంటారు. స్త్రీలు పతివ్రతలై ఉండాలని మనోధర్మం చెబుతుంది అని అన్నాడు. మగాడు ఏకపత్ని వ్రతుడై ఉండాలని కూడా రామాయణం చెబుతుంది కదా అని అంది అదే టోన్లో. నేను ఏకపత్ని వ్రతుణ్ణే అని అన్నాడు పక్కనుండి భర్త. అవునా? ఏది? నీ జేబులో దొరికే కండోమ్ ప్యాకెట్ల మీద ఒట్టేసి చెప్పు అని అంది సచీదేవి. అప్పటి వరకు రాసింది చదివి కాగితాల బల్ల మీద పెట్టాడు విష్ణుమూర్తి. తన కథ గురించి అతడేం అభిప్రాయం చెబుతాడా అని మాలతి అతడి వైపే ఉత్సుకతతో చూస్తుంది. ఈ కథలో మీరేం చెప్పదలుచుకున్నారు అని అడిగాడు విష్ణుమూర్తి. అతను ఒక సీనియర్ రైటర్. మగాడికి ఒక న్యాయం, స్త్రీకి మరొక న్యాయం. ఎందుకని ప్రశ్నిస్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పెళ్ళిళ్ళు ఇవేమీ ఉండేవి కావమ్మా. బలవంతుడు ఓ 10 మంది ఆడవాళ్ళని ఉంచుకునేవాడు. స్త్రీ కూడా సెక్యూరిటీ కోసం అతనితోనే ఉండేది. అక్కడ కామమే తప్ప ప్రేమ లేదు. క్రమక్రమంగా మనిషికి ప్రేమ విలువ తెలిసింది. నాతిచరామి అనే వాగ్దానంతో పెళ్లి మొదలైంది. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. మగాడికి స్వార్థం పెరిగింది. భార్యతో కోరిక తీరని మగాడు బహిరంగంగా సెకండ్ సెటప్ పెట్టుకుంటాడు. ఇప్పుడు మరింత నాగరికత పెరిగింది. ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. పెళ్ళి వద్దంటున్నారు. లివింగ్ టుగెదర్ అంటున్నారు. నేను చెప్పేది కూడా అదే సార్. మగాడు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పులేదు, కానీ మేం చేసుకుంటే తప్ప అని నా రచన ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను అని అంది మాలతి. విష్ణుమూర్తి నవ్వాడు. మీరు స్కామ్ ఎందుకు చేశారు అని పొలిటికల్ లీడర్ని అడిగితే అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేదా ఏంటి అని అంటాడు. వాళ్ళు చేశారని మనం చెయ్యటం కాదమ్మా. కొత్తగా రచన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. ఏం జరుగుతుందో కాదు, ఏం జరగాలో రాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో పాఠకులకి చెప్పు. రైటర్గా అది నీ బాధ్యత అని అన్నాడు విష్ణుమూర్తి. మాలతి వినమ్రంగా తలూపి, అది కూడా రాశాను సార్, చదవండి అని మిగతా కాగితాలు అందించింది. ఆమె
మిగతా కాగితాలు ముందు ఇవ్వనందుకు ఆశ్చర్యపోయినా సస్పెన్స్కి నవ్వుకొని ఆ పేపర్స్ అందుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉండగా తలుపు చప్పుడైంది. రాత్రి 10ంటికి ఎవరొచ్చారబ్బా అని ఆశ్చర్యపోతూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా భూపేంద్ర. 3 రోజులైందని వచ్చాను, మనింటికి వెళదామా? రాత్రికి ఎక్కడే ఉండనా అని అడిగాడు. ఆ మాటలకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న రమేష్ కుర్చీలో నుంచి ఆవేశంగా లేవబోయాడు. నువ్వుండు రమేష్ అని అంటూ అతన్ని ఆపేసి, ఇలా రావటానికి సిగ్గులేదు అని అంది సచీదేవి భూపేంద్రతో. సిగ్గెందుకు? వారానికి 3 రోజులు అతనితో, మిగతా 3 రోజులు నాతో ఉంటానని నువ్వేగా చెప్పావు అని అంటూ చెయ్యి పట్టుకున్నాడు. రేయ్, నిన్నెక్కడే చంపేసి పాతిపెడతా. అది ఇప్పుడు నా పెళ్ళాంరా అని అంటూ రమేష్ ముందుకు రాబోయాడు. అది ఎప్పటినుంచో నా పెళ్ళాం అని అన్నాడు భూపేంద్ర అడుగు ముందుకు వేస్తూ. స్టాప్ ఇట్, ఇద్దరూ గొడవ పడకండి. ముగ్గురం కలిసే ఉందామని నేను నీకు ముందే చెప్పాను కదా. ద్రౌపది ఒక్కో ఏడాది ఒక్కొక్కళ్ళతో ఉన్నప్పుడు పాండవులందరూ జలసీ లేకుండా అడ్జస్ట్ అవ్వలేదా? అవ్వలేదు. 5గురు విడివిడిగా వేరువేరు పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అన్నాడు రమేష్. సచీదేవి షాక్ తగిలినట్లుగా చూస్తూ ఉండిపోయింది. 4 ఏళ్ల టర్నొచ్చే వరకు ఆగలేక ఒక్కొక్కరు వేరువేరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. అలాగే నేనొక నిర్ణయానికి వచ్చాను. శైలజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. సచి అతని వైపు నిస్సహాయంగా చూస్తూ, రమేష్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగింది. భూపేంద్ర కల్పించుకొని, నువ్వు రమేష్ని రెండో పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు నేను కూడా ఇదే ప్రశ్న వేశాను, గుర్తుందా అని అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ అతనే అన్నాడు, పెళ్ళంటే లివింగ్ టుగెదర్ అని నేనన్నాను, నువ్వు లివింగ్ 3 అన్నావు. ఇప్పుడు రమేష్ లివింగ్ 4 గెదర్ అంటున్నాడు. 2 మొగుళ్ళు 2 పెళ్ళాలు, బాగానే ఉందిగా. అందరి జీతాలు కలుపుకోవచ్చు. ఒకరికి ఒంట్లో బాగోలేకపోతే ఒకరు వంట చేయవచ్చు అని అన్నాడు రమేష్. సచీదేవి ఆవేశంతో ఏదో అనబోతూ ఉండగా కడుపులో తిప్పింది. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? ముందు అది తేలాలి. ఎవరైతే ఏముంది, మనం నలుగురం కలిసే ఉంటాము కదా. కాదు, బిడ్డ పుట్టగానే DNA టెస్టు చేయించాలి అని అన్నాడు రమేష్. సచి ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. ఆ బిడ్డని పెంచి పెద్ద చేయటానికి దాదాపుగా 15 నుంచి 20 లక్షల ఖర్చు అవుతుంది. నా బిడ్డ కాని పక్షంలో నేనెందుకు పోషించాలి? శచీదేవి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు నాకు అని నువ్వే కదా అన్నావు. ఇలా మాట్లాడుతుంది రమేషేనా అని అంది. పక్కనే ఉన్న భూపేంద్ర, అది కళ, ఇది వాస్తవం అని అన్నాడు. అవును, అది ఆకర్షణ, ఇది బాధ్యత అని అన్నాడు రమేష్. అవకాశాన్ని అప్పుడలా వాడుకొని 2 మగవాళ్ళిప్పుడు ఇలా ప్లేట్ మార్చటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. నా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు కదా. నా భర్త 10 మందితో తిరిగాడు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. సమస్య నాకే ఎందుకొచ్చింది అని మనసులోనే అనుకుంది. నా కూతురికి కడుపొచ్చింది. తండ్రి ఎవరో తెలియదు. ఇలాంటి స్థితి ఏ తండ్రికి రాకూడదు అని వాపోయాడు రామరాజ భూపతి. సెకండ్ సెటప్లో ఉన్న తండ్రులకు మాత్రం అస్సలు రాకూడదు అన్నది పక్కనే ఉన్న అతని మొదటి భార్య. చదవటం పూర్తి చేసి తలెత్తాడు విష్ణుమూర్తి. బీజం వేరు, క్షేత్రం వేరు. 2 క్షేత్రాలలో ఒకే బీజం పడినా పర్వాలేదు. కానీ ఒకే క్షేత్రంలో 2 బీజాలు పడితే ఇవే గొడవలొస్తాయి. అలా అని నేను మగవాడి 2 పెళ్లిళ్లను సమర్థించటం లేదు. మగాడికి పెద్దగా సెంటిమెంట్ ఉండదు. చారులో కరివేపాకును తీసేసినట్లుగా భార్యని పిల్లల్ని వదులుకోగలడు. సహజీవనంలో నష్టపోయేది తామే అని ఈ అమ్మాయిలు తెలుసుకోవాలి. అలాంటి అర్థం వచ్చేటట్లుగా రాసి పూర్తి చేసే కథకి పరిపూర్ణత్వం వస్తుంది. కథలో కొత్త పాయింట్ ఉంది. వెర్రి తలపులతో చేస్తున్న సమాజపు పోకడల ఆంథ్రోపాలజీ చక్కగా చెప్పావు. కాస్త డైలీ శైలి విషయంలో జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్తులో మంచి రచయిత్రవి అవుతావు అని అన్నాడు విష్ణుమూర్తి. ఇదండి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి
భవిష్యత్తులో ఒక రోజు అనే కథ. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.